పదే పదే చేసిన పాపమే చేస్తున్నా అని బాధపడుతున్నావా? ఈ బాధ ప్రతి మనిషికి ఉండేదే. అయితే నువ్వు పాపం చేసి ఇలా కుమిలిపోతున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో ఆలోచించావా? మొదటిగా మనందరం ఒక విషయం గమనించాలి. దేవుడు మనల్ని ఇంకా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమలో మార్పు లేదు. రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదు. ఈ వచనంలో ఉన్న అర్థం ఏంటంటే, ఆయన నిన్ను ప్రేమించింది నువ్వు పుట్టి ఊహ తెలిసి పాపం చేశాక కాదు. నువ్వు అనే వ్యక్తి భూమి మీద పుడతావు, పలానా తప్పులో పడతావు అనే విషయం చూసే ప్రేమించాడు. ఆయన ప్రేమ మనం జీవిస్తున్న జీవితాన్ని బట్టి, మన నీతిని బట్టి, మన పరిశుద్ధతను బట్టి పుట్టింది కాదు. మనం ఇంకా పాపంలో ఉంటామని తెలిసినా, మనం ఈ భూమి మీద పుట్టి పాపంలో ఉంటామని తెలిసినా ఈ భూమి మీద నిన్ను అనే వ్యక్తిని పుట్టించాలి అని అనుకున్నాడు. నిన్ను అనేవాడిని ఆయన ప్రేమించాలి అనుకున్నాడు. నువ్వు తప్పు చేసినప్పుడు కలిగే బాధ ఉంది చూసావా? దాని అర్థం ఏంటి తెలుసా? నీ తండ్రి ఇంకా నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన మనసంతా ఇంకా నువ్వే ఉన్నావు. ఆయనకు తెలుసు ఆ తప్పును ఇష్టపూర్వకంగా చేయట్లేదు. ఆయనకు తెలుసు జయించడానికి నీకు శక్తి సరిపోవట్లేదు. ఎందుకంటే మనం ఉన్న లోకం అలాంటిది, మన చుట్టూ ఉన్న పాపం అలాంటిది. అయితే ఆయన మనల్ని ప్రేమించిన విధానం ఒకసారి అర్థం చేసుకుందాం. ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను. దాని అర్థం ఏంటి తెలుసా? మనం పలానా తప్పు చేయగానే అమ్మో ఇంక వీళ్ళు నాకొద్దు, ఇలాంటి వాళ్ళ వీళ్ళు అని దేవుడు అనుకోవట్లేదు. అలా అనుకుని ప్రేమించట్లేదు ఆయన. వీళ్ళు ఎలా ఉన్నా నేను ప్రేమించాలి. వీళ్ళు పాపం చేశారని విడిచిపెట్టకూడదు. కొన్ని రోజులు పరిశుద్ధంగా ఉన్నారని వదిలేయకూడదు. వీళ్ళని విడవకుండా ఎడబాయకుండా ప్రేమించాలి. ముఖ్యంగా వీళ్ళని ఎలా ప్రేమిస్తే తిరిగి నా దగ్గరకు వస్తారా అని ప్రేమించాడు. ఈ ప్రేమ మనం భూమి మీద పుట్టినప్పుడు ఆయన ప్రేమించలేదు. జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో ఆయన మనల్ని ప్రేమించాలని నిర్ణయించుకున్నాడు. తప్పు చేశాక మనందరిలో కలిగే కామన్ గిల్ట్, ఇంకా దేవుడు నన్ను ప్రేమించడు, ఇంకా నన్ను ఆయన క్షమించడు, ఇంకా ఆయనకి నేను సరిపోను. దేవుని దగ్గరికి వెళ్ళాలని ఆశ ఉన్నా వెళ్ళలేం. ఏదో నేరారోపణ, దేవుడు నిన్ను ప్రేమించడు అని అపవాది గుచ్చుతూ ఉంటాడు. మనమేమో దేవుని దగ్గరికి వెళ్తే క్షమిస్తాడా, నన్ను చేర్చుకుంటాడా అని ఆలోచిస్తాం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఒకసారి చూడండి. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గం నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. చెడు మార్గం నడుస్తున్న ప్రజల వైపే ఆయన చేతులు చాచి ఎదురు చూస్తున్నాడు. అది ఒక్క క్షణం కాదు. తప్పిపోయిన కుమారుడి కోసం తండ్రి ఎదురు చూసినట్టు రోజంతా పాపంలో బ్రతుకుతున్న నీ కోసమే ఆయన ఎదురు చూస్తున్నాడు. మనకి ఇలా అనిపిస్తుంది కదా, ఎన్ని విన్నా ఏం ఉపయోగం? నేను వెళ్ళడం, ఆయన చేర్చుకోవడం, మళ్ళీ పాపంలో పడటం, మళ్ళీ బాధ. దీన్ని నేను జయించలేనా? ఇంకా నాకు విడుదల లేదా అనుకోవచ్చు. ఇప్పుడు మన మనసులో ఎన్నున్నా కానీ మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. ఫస్ట్, దేవుని వాక్యం ఇలా చెప్తుంది, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకునండి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునండి. మొదట మనం తండ్రి దగ్గరికి వెళ్ళాలి. ఆలస్యం చేయకుండా ఆయన దగ్గరికి వెళ్ళు. ఆ పాప భారాన్నంతా ఆయనకు వదిలేయి. మనసు నెమ్మది చేసుకో. ఆయన నువ్వు కలిగి ఉన్న ప్రయాసంతోనే రమ్మన్నాడు. మన భారం మనంతటా మనం వదలలేమని ఆయనకి తెలుసు. అందుకే అలాగే రమ్మన్నాడు. నేను వస్తా, నేను క్షమిస్తా, నేను చేర్చుకుంటా, ఒక్కసారి వచ్చి చూడు, నేను పరిశుద్ధపరచుకుంటా, నా దగ్గరికి నువ్వు ముందు ఒక్కసారి వచ్చి చూడు అని అంటున్నాడు. అసలు వాక్యం ఏం చెప్తుంది తెలుసా? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి. అంటే పాపం అనేది నీ ఎదురుగా రాకుండా ఉండటం మానదు. అది నీ ఎదురుగా ఉండటానికే వస్తుంది. అప్పుడు మనం చేయాల్సింది, అమ్మో నా వల్ల కావట్లేదు అనడం కాదు, నేను బలహీనుడిని అని లొంగిపోవడం కాదు. నువ్వున్న స్థితిలోనే దాన్ని ఎదిరించు. నీకున్న చిన్న విశ్వాసంతోనే దాన్ని ఎదిరించు. దావీదు చిన్నవాడు, అతని ఆయుధం చాలా చిన్నది, కానీ అతను కలిగి ఉన్న విశ్వాసం అతని మీదో ఆ రాయి మీదో కాదు, దేవుడు నన్ను గెలిపిస్తాడు అనే విశ్వాసం మీద. గొల్లియాతుకు ఎదురు వెళ్ళాడు, విజయం పొందాడు. మళ్ళీ అదే దావీదు స్త్రీ విషయంలో దూరం నుండి చూసి పడిపోయాడు. గొల్లియాతుకేమో ఎదురెళ్ళాడు, స్త్రీ విషయంలో దూరంగా ఉండి పడిపోయాడు. ఈరోజు మనం ఎదుర్కొనే పరిస్థితి ఇదే. ఎన్నో విషయాల్లో దేవుని పట్ల విశ్వాసంతో ఉంటాం, ఎన్నో వాటిల్లో దేవునికే ప్రాధాన్యత ఇస్తాం. కానీ ఒకే ఒక్క విషయం, శరీరేచ్ఛలు, కామపు కోరికలు అనే విషయం దగ్గరకు వచ్చేసరికి పడిపోతాం. ఇది మనమే కాదు, బైబిల్లోని భక్తులు కూడా ఎదుర్కొన్నారు. దావీదు ఎందుకు పడిపోయాడు తెలుసా? అంత గొప్ప విశ్వాసం కలిగి ఎందుకు స్త్రీ విషయంలో పడిపోయాడు? కనపడుతున్న గొల్లియాతును ఎదిరించాడు. కనపడకుండా తనలో ఉన్న కామ కోరిక అనే గొల్లియాతును ఎదిరించలేదు. అందరూ ఉన్నప్పుడు జయించాడు, ఎవ్వరు లేనప్పుడు తనలో ఉన్న గొల్లియాతును ఓడించలేకపోయాడు. పాపం అనే గొల్లియాతు దగ్గర ఓడిపోయాడు. అపవాది ఈసారి గొల్లియాతును పరాయి పురుషుడు భార్య రూపంలో పెట్టాడు. అక్కడ దావీదు జీవం కలిగి దేవుని నామాన్ని ఎరిగిన నేను
ఈ తప్పు చేయకూడదని ఆలోచించలేదు. తన కోరిక తీర్చుకోవడమే ముఖ్యం అనుకున్నాడు. అప్పుడు శత్రువుని ఎదిరించాలనుకోలేదు. ఇప్పుడు మనం కూడా అదే చేస్తున్నాం. ఎన్నో విషయాల్లో దేవునికి నమ్మకంగా ఉంటాం, కానీ ఒక్క శరీర కోరిక దగ్గర మన అపవాదిని ఎదిరించడానికి ప్రయత్నం చేయడం లేదు. అన్ని దేవతలను పూజించాం, సినిమాలకు వెళ్ళాం, లంచం తీసుకోం, ఇలా ఏ లోక కార్యాలు చేయకపోయినా ఆల్మోస్ట్ బైబిల్ చెప్పినవన్నీ చేస్తాం, కానీ ఒకే ఒక్క విషయం దగ్గర నిలబడలేం. అది త్రాగుడు అవ్వచ్చు, పాపం అవ్వచ్చు, కామపు కోరికలు అవ్వచ్చు, మనల్ని పడేస్తున్న ఏ బలహీనత అయినా అవ్వచ్చు. ఎన్నో విషయాలను జయిస్తూ ముందుకు వెళ్తున్నాం కదా, ఒక్కసారి ఈ పాపాన్ని కూడా ఎదిరించి చూద్దాం. ఫోన్ చూస్తున్నప్పుడు నేను ఏదైనా కోరిక పుట్టించే వీడియో కనపడితే వెంటనే పక్కన పెట్టేసి బైబిల్ ఓపెన్ చేయి. అయినా మనసు ఆ వీడియో మీదే ఉంటుంది, అది చూడాలనే ఉంటుంది. ఇదే పోరాటం అంటే. దీన్నే నువ్వు ఎదిరించాల్సింది. ఇక్కడే నువ్వు గొల్యాతును ఓడిస్తున్నావా, గొల్యాతుకు లొంగిపోతావా అని తెలిసేది. ఫోన్ పక్కన పెట్టేసి ఆ సమయంలో నీకు వస్తున్న ఆ పాపపు కోరికను పక్కన పెట్టేసి దేవునికి లోబడి అపవాదిని ఎదిరించి చూడు. వాక్యం మనల్ని వాడిని గెలువు అనట్లేదు, జస్ట్ ఎదిరించు అంటుంది. అప్పుడు వాడే పారిపోతాడని వాక్యం చెప్తుంది. మనం ఎన్నో విషయాల్లో అపవాదిని ఎదిరిస్తాం, ఈ ఒక్క విషయంలో కూడా వాడిని ఎదిరించి చూద్దాం. వాడొచ్చి లోక కార్యాలతో ఎంజాయ్ చేయంటుంటే నా దేహం దేవుని ఆలయం అని ఒక్కసారి పలికి చూడు, వాడు పారిపోతాడు, మళ్ళీ వస్తాడు. నువ్వు లొంగే వరకు ఏదో శోధన పెడతాడు. కానీ వాక్యం చెప్తుంది మనం ఎదిరించాల్సిందే. కానీ యుద్ధం మనం చేయాల్సింది దేవుని వాక్యంతో. ప్రతిరోజు మనం ఆయన వాక్యంతో సిద్ధంగా ఉండాలి. వాడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదామా అని ఎదురు చూస్తున్నాడు. ఏ పాపపు అవకాశం ఇచ్చి పడేద్దామా అని ఎదురు చూస్తున్నాడు. అయితే నీకు విషయం తెలుసా, మనం ఎదిరించినంతసేపు వాడి సింహమే. మనం వాడికి ఎదురు నిలబడి వాక్యంతో జయించినంతసేపు వాడి సింహంలాగే ఉంటాడు. ఒక్కసారి వాడిని ఎదిరించామా, వాడి తల చితక్ కొట్టబడిన పాములా కనపడతాడు. వాడు ఆల్రెడీ ఓడిపోయాడు. యేసుక్రీస్తు ఎప్పుడో వాడిని ఓడించేశాడు. వాడిని ఎదిరించమనే వాక్యం మనకు చెప్తుంది. వాడు ఇంకా మన జీవితంలో పాపంతో ఎందుకు గర్జిస్తున్నాడు తెలుసా, మనం ఎదిరించట్లేదు కాబట్టి. ఒక్కసారి ఎదిరించి చూడు. కష్టమే, కానీ ఎదిరించి చూడు. ఆశపడు. దేవా, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తా అన్నావు కదా, నాకు ఈ పాపాన్ని కోరికను జయించాలని ఆశగా ఉందని ప్రతిరోజు అడుగు. నాకు గెలవాలనుంది, సహాయం చేయని అడుగు. యాకోబు పత్రిక చెప్పినట్టు వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందమును చింతకును మార్చుకొనుడి. యేసుక్రీస్తు ఎరుకో పట్టణం ఉన్నప్పుడు ఓ గుడ్డివాడు నన్ను కరుణించు, నన్ను కరుణించు అని కేకలు వేస్తాడు. సముద్రంలో తుఫాన్ చెలరేగినప్పుడు శిష్యులు కేకలు వేశారు. సముద్రం మీద నడుద్దామని ఆశపడిన పేతురు మునిగిపోతూ కేకలు వేశాడు. ఈ సందర్భాల్లో యేసుక్రీస్తు వారి పక్కనే ఉన్నాడు. ఇంకా అద్భుతమైన విషయం, వాళ్ళ కేకలు వేస్తే సహాయం చేయాలని ఆయన ఉన్నాడు. ఇప్పుడు కూడా అవసరం మనదైతే, నిజంగా విడుదల పొందాలని ఆశ ఉంటే కేక వేయాల్సింది మనమే. నిజంగా విడుదల కావాలంటే యేసు అని కేక వేయాల్సిందే. అందుకే ఆయన చేతులు చాపి నిలబడి ఉన్నాడు. ఓడిపోతున్నావా, పడిపోతున్నావా, నా వల్ల కాదు ఇంకా, దేవుడు నన్ను క్షమించడం అనుకుంటున్నావా, ఒక్కసారి విడిపించు యేసు అని కేకవే. ఎన్నోసార్లు జస్ట్ అడిగి వదిలేసి ఉంటావు, కానీ నిజంగా విడుదల కావాలనుకునేవాడు కేక వేస్తాడు. ఆయన నీ పక్కనే ఉన్నాడు, నీ ముందే నడుస్తూ వెళ్తున్నాడు. ఆయన నీ పక్కనే ఉన్నాడు, నీ కోసమే ఎదురు చూస్తున్నాడు, చేతులు చాపి ఎదురు చూస్తున్నాడు. ఆయన నీకు దూరంగా ఉన్నాడని, నిన్ను ప్రేమించట్లేదని అపవాది చెప్తున్నాడు, కానీ నీ కోసం ఆయన చేతులు చాచి ఎదురు చూస్తున్నాడని దేవుడు చెప్తున్నాడు. ఆ దేవుడు ఇప్పుడు వాక్యంగా ఉండి చెప్తున్నాడు. నువ్వు ఎవరి మాట వింటావు? దేవుని మాట విని దేవుని దగ్గరికి వెళ్తావా, అపవాది మాట విని పాపానికి లొంగిపోతావా? ఆలోచించు. ఈసారి కేకలు వేసి ప్రార్థించు. విడిపించి దేవాని కేకవే, నాకు జయమివు దేవాని కేకలవే. ఆయన మన కేక కోసం ఎదురు చూస్తున్నాడు. ఖచ్చితంగా విజయం ఇస్తాడు.